యూట్యూబర్ హర్ష సాయిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని, నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్మెయిల్ చేశాడని సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. సినిమాల్లో అవకాశాల కోసం ముంబైకి చెందిన యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చింది. ఒక రియాలిటీ షోలో పాల్గొంది. ఒక ప్రైవేట్ పార్టీలో కలిసి స్నేహంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసినట్లు, పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటున్నట్లు ఆ యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. యువతిని పోలీసులు కొండాపూర్లోని ప్రాంతీయ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. హర్ష సాయి తండ్రిపైన కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. విశాఖకు చెందిన హర్ష సాయి పేదలకు ఆర్థిక సహాయం చేస్తూ వీడియోలు తన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇతను హీరోగా, ఆ బాధిత యువతి హీరోయిన్గా గతంలో ఒక సినిమాను కూడా ప్రారంభించారు. యూట్యూబర్ హర్ష సాయిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని, నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్మెయిల్ చేశాడని సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. సినిమాల్లో అవకాశాల కోసం ముంబైకి చెందిన యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చింది. ఒక రియాలిటీ షోలో కూడా పాల్గొంది. ఒక ప్రైవేట్ పార్టీలో కలిసి స్నేహంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసినట్లు, పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. యువతిని పోలీసులు కొండాపూర్లోని ప్రాంతీయ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. హర్ష సాయి తండ్రిపైన కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. విశాఖకు చెందిన హర్ష సాయి పేదలకు ఆర్థిక సహాయం చేస్తూ వీడియోలు తన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇతను హీరోగా, ఆ బాధిత యువతి హీరోయిన్గా గతంలో ఒక సినిమాను కూడా ప్రారంభించారు.